దేనిలో మంచి గ్రిప్ ఉంది అని. ఊరుకో, మనకి గ్రిప్ లో కమాండ్లు ఏంటి? నా మాట సంగతి నీకు తెలీదా? బాగా కష్టపడితే జస్ట్ పాస్. నువ్వేదో ఒక లాంగ్వేజ్ సెర్చ్ చేయరా. పోనీ ఇంగ్లీష్ చెప్పరా. ఇంగ్లీష్ పోయమ్స్, పోయట్రీ, రొమాన్స్. బొంద పోయిమ్స్ పోయిటరీ రెండూ ఒకటే. ఇక్కడే అర్థమైంది ఇంగ్లీష్ ఏంటో. కొన్ని సర్లే వదిలే. హిందీ పోస్ట్ ఒకటి ఖాళీ ఉంది, నీకు హిందీ వచ్చా? ఉప్పెన ప్రవాహం కొట్టుకుపోతారు మీరంతా. ఎన్నాళ్ళు నార్త్ ఇండియాలో నాటుకుపోయాం. దేవుడా, ఆ పెద్దాని పని అయితే తొందరగా పూర్తయితే బాగున్నాను. వీడిని భరించడం చాలా కష్టంగా ఉంది. దేవుడు అంటే గుర్తొచ్చింది, ఇక్కడ దగ్గరలో కలర్ఫుల్ టెంపుల్ ఏమైనా ఉందా? కలర్ఫుల్ టెంప్లెట్ రా. అంటే ఎక్కువ అమ్మాయిలు వచ్చే బాగా కలరింగ్ ఉన్న టెంపుల్. ఈ గుళ్ళో దీపాల కంటే అమ్మాయిలు ఎక్కువ ఉన్నారేంటి? గాడ్, యు ఆర్ ఫెంటాస్టిక్, ఐఎమ్ రొమాంటిక్. ఎంతసేపు అలా ఉంటావే? చెయ్యి. అమ్మాయి మీద పడితే బరువుగా ఉండాలి గాని హాయిగా ఉందేంటి? పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి. నాన్నగారు బాగున్నారా వినమ్రా? బాగున్నారండి. వినమ్మరా ఏంటో. కాస్త ఈ దీపం తీసుకెళ్ళి ఆ నందీశ్వరుడి దగ్గర పెట్టమ్మా. హలో, దేవుడు అక్కడ కదా, దేవత అక్కడ. తప్పకా ఏ ఏమండే, దర్శనం బాగా జరిగిందా? కొంచెం ప్రసాదం మాకు కూడా పెట్టొచ్చు కదండి. ఆగంటే, మీ పేరు రాదా? కాదా? సీత, గీత, జ్యోతి, శాలిని, హేమల్. ఏమండి, మీరేదో అంకుతో నాతో మాట్లాడాలనుకుంటున్నారు, నాకు అర్థమైంది. అర్థమైందా? మరి ఏదో వంగుతో నీతో మాట్లాడుతున్నానంటే ఎందుకంటావు? పో నేను చెప్పనా? ఇందాక ఫస్ట్ టైం నేను చూసాను చూడు, అప్పుడే. ఏంటి లవ్ ఎట్ ఫస్ట్ సైటా? ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు. నమ్మకం ఇప్పుడు నీకెవడైనా అతడు? అలా కాదు గాని నా నంబర్ నోట్ చేసుకో. అమ్మాయికి అలా నెంబర్ ఇచ్చేస్తారేంటి? హలో, ఇప్పుడు అమ్మాయిని నంబర్ అడిగితే తప్పు గానీ అమ్మాయికి నంబర్ ఇస్తే తప్పేంటండి? ఇప్పుడు నేను ఫోన్ చేస్తే మీరు ఎట్లేదు అనుకోండి, నేను తెగ ఫీల్ అయిపోతాను. అదే నా నంబర్ మీదే ఉందనుకోండి, అయినా నేను చేయను. ఇవాళ చేయకపోవచ్చు, రేపు చేయొచ్చు, ఎల్లుండి చేయొచ్చు. అసలు ఏంటిదంతా? పాజిటివ్ థింకింగ్ అండి. అందుకే రాసుకోండి 888 నేను వినలేదు. నేను చెప్పలేదు 6666. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం లేదు కాబట్టి ఇంకెప్పుడు నాకు కనిపించుకో. రెండోసారి కనిపిస్తే 3 ముళ్ళు వేసేస్తాను. నేను వచ్చేసా. ఆ డ్రెస్ ఏంట్రా? టక్కు కోసం, టక్కేంటి? లుక్కు కోసం. అలే రే అలే. Oh, Shakespeare, you're shaking, man. రే అలే, ఎక్కడ చచ్చావురా? Shit. Principal shouting. We'll meet later. Mr. Principal, you don't take respect. I don't mind, but give respect. Ali, what is this? Ali is not my surname. కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్, ఆయన టైం టేబుల్ ఏది? హలో. Did you check your drawer? Not this drawer. I mean your table drawer. See, it's there. You don't look your surrounding. You don't look your table. You showed at me like a panic. ఇంగ్లీష్ ని ఇస్త్రాకులో మడత పెట్టేస్తున్నారు. ఎవరండి ఇతను? ఆలీ అని మన కాలేజ్ అటెండర్. Hey, I told you a million times. I'll patch you. నైస్ మీటింగ్ ఆల్ పచినో. You want to go classroom or staff room? స్టాఫ్ రూమ్. Staff room? యా. Follow me. కెన్ ఐ? ప్లీజ్. Principal is very nasty man. నిన్న సాయంత్రం కాల్ చేయమంటే చేయలేదేమమ్మా? వైడెంట్ కాలమ్మా? వాట్ అబౌట్ యూ అమ్మా? చేయొచ్చు కదమ్మా. Excuse me, ladies and gentlemen. Meet Mr. Rishi, కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్. కొత్త అంటున్నారు.
ఫ్రెషా? కొత్త అంటే మామూలు కొత్త కాదండి, ఇంకా రిబ్బన్ కటింగ్ కూడా అవ్వలేదు, అంత కొత్త. ఆర్ యు షూర్? ప్రామిస్. ఓ అబ్బా చంపేశారు. ఐఎమ్ రమ్య మేడం, బాట్ని. షీ సౌండ్స్ లైక్ మ్యాట్ని బట్ షీస్ బాట్ని. హలో మేడం, యు ఆర్ బ్యూటిఫుల్. అబ్బా థ్యాంక్ యూ. ఇక నేను క్లాస్కి వెళ్ళి వస్తానండి. వాట్ అమ్మా, వాట్ క్లాస్ యు ఆర్ టాకింగ్ అమ్మా? అంబ సుబ్రహ్మణ్యం గారని తెలుగు లెక్చరర్. ఓహో, నమస్తే అండి. చూడమ్మా, థింగ్స్ వోంట్ హ్యాపెన్ లైక్ యూ థింక్ అమ్మా. ఏదో ఒక భాషలో మాట్లాడండి సుబ్రహ్మణ్యం గారు, కన్ఫ్యూజింగ్ గా ఉంది, ప్లీజ్. తెలుగే సరిగ్గా వినరు, ఇంకా హిందీ ఎవరు వింటారమ్మా? తెలుగు వచ్చి కాబట్టి వినరు, హిందీ రాదు కాబట్టి వింటారు. मेरे छात्र मेरा इंतजार कर रहे होंगे. ఉదర్ నై ఇదర్. शुक्रिया. అబ్బా పొంగించేస్తున్నాను. హిందీ. నీ అసలు పేరు ఆలీనా ఆల్పచ్చినోనా? అసలు పేరు అలీనే. వైజాగ్ జగదమ్మ సెంటర్ లో మా నాన్న సైకిల్ కి ప్యాచ్లు వేసేవాడు. అదే జాబ్ నన్ను కంటిన్యూ చేయమన్నాడు. నేను ప్యాచ్లకి నో చెప్పి ఆల్ ప్యాచ్ నో అయ్యాను. మరి ఇంగ్లీష్ ఇంత బాగా మాట్లాడుతున్నావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ క్లాస్ ఫస్ట్. డిగ్రీ సెకండ్ ఇయర్ కాలేజ్ ఫస్ట్. డిగ్రీ ఫైనల్ ఇయర్ క్యాంపస్ ఫస్ట్ అయి ఉంటావు. యూ నాట్ యూ బై పట్టిసా. ఐ లైక్ యూ. మరి గంట కొట్టే జాబ్ ఏంటి? ఇంగ్లీష్ ఒకటే ఫస్ట్, మిగతా సబ్జెక్ట్ అన్ని ఫట్. డోంట్ ఫీల్ మచ్ హ్యాపెండ్. కమ్. ఓ షిట్ 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 షిట్. నాస్టీ ఫెలోస్ కమింగ్. ఇంత చిరాకు పడుతున్నావు, ఎవరొద్దు? పేరు దోల్నాగేశ్వరరావు. డ్రిల్ మాస్టర్. అడేం చేయాలి? పిల్లలు అడించాలి కదా. అందరితో నేను ఆడుకుంటా. వీడి గురించి ఒక మాటలో చెప్పాలంటే మెడిటేషన్ చేసేవాళ్ళు కూడా ఇరిటేషన్ తెప్పించేస్తాడు. నీకు ఇంట్రడక్షన్ చాలు గానీ ఏం పని మీద వచ్చా? మీ ఎకనామిక్స్ లెక్చరర్ గారు అమ్మాయిని మా అన్నయ్య గారు అబ్బాయికి అడుగుతున్నారు, ఓసారి కలిసి వెళ్దామని వచ్చాను. త్వరగా సంబంధం కలిపేసుకోండి, మళ్ళీ ఆ అమ్మాయి మీకు దొరకదు. అమెరికా వెళ్తుందండి. అమెరికానా? అమలాపురం వెళ్ళిపోయింది వాళ్ళ డ్రైవర్ తో. అమ్మాయిని ఆపలేకపోతున్నాం బాబా. సర్లే ఇవన్నీ నీకెత్తుకు గాని, ఇంతకీ మీ అన్నయ్య గారు అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఆడు కూడా మీలాగే డ్రిల్ మాస్టర్ అండి. ఏమండో, ఏ డ్రిల్ మాస్టర్ అయినా కొత్త బాల్తో కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు కానీ తొక్కేసిన బాల్తో కాదండి. థ్యాంక్స్ అండి. ఈడు క్యాచ్ చేసాడు. డౌట్ ఏంట్రా బామ్మర్ది, నీ హిందీ లెక్చరర్ పోస్టు కన్ఫర్మ్. చాలా షార్ప్గా ఉన్నాడు. ఎవడరీడు? ఆడిడు అనకండి, కొత్తగా వచ్చిన హిందీ లెక్చరర్. హిందీ లెక్చరరా? అయ్యా నువ్వేంట్రా నాకు మర్యాద నేర్పుతున్నావు? నువ్వు మాత్రం ప్రిన్సిపల్ అమ్మనాబుద్ధి తిట్టొచ్చా? పదరా సెటిల్ చేసుకున్నావు. మీ గురి ఇటు పెట్టండి, నన్ను వదిలేయండి. చూసావా, అది మన పంచ్ పవర్. నాలికతో నలిపేస్తా. నాగేశ్వరరావు గారు, నాకు పంచులేసాలంటే ఇష్టమే, కానీ నా మీద పంచులేస్తే పళ్ళు రాలుతాయి. మీకు నోరు ఒకటే దోలేమో, నాకు నర నరాల్లో ఒళ్ళంతా దోలే. పంచులేసే ముందు నోరు జాగ్రత్త. ఈ బ్యాకు ఈ వాకు ఎక్కడో చూసినట్టుందే. వినమరా? ఓ వినమరా? ఇలా దొరికేసాడేంటి? మన అరేంజ్మెంట్స్ కి అన్న షాక్ అవ్వాలి. ఏం జామ్ చేసినావన్నా? ఏంటి సార్ ఇంత ట్రాఫిక్? ఏం ప్రాబ్లము? ఇలా అన్న హ్యాపీ బర్త్డే, అన్న రావాలి, కేక్ గొయ్యాలి, అప్పుడు మీరు అందరు ఇడికేం పోవాలి. అన్నా ఎవడో వస్తుండనా? ఇంట్లో పెట్టుకోవాల్సిన ఫంక్షన్ రోడ్ మీద పెట్టారంట్రా. తప్పు కదా? తీయాలి తీయాలి తీయాలి, మొత్తం తీయాలి. నాకు గిట తిక్కలేసిందంటే అన్న కేక్ కోసే ముందే నీ పీక కోస్తా. ఇవన్నీ మీరే పట్టించుకోవద్దు. ఇప్పుడు చేయి పట్టుకున్నాడు, కాసేపు ఆగితే కాళ్ళు పట్టుకుంటాడు. ఏమ్రా మజాక్ చేస్తున్నావా? పారిపోతావా? పక్కెళ్ళిపోతాను. పోతావా? చల్. ఏం రో కళ్ళు ఎగరేస్తున్నావు? కాలేజీకి వెళ్తాను, కాస్ట్లీ కొన్నాను. పట్టుకో, పెట్టుకోకు. ఐల్ బి బ్యాక్.
అనుకుంటున్నాను. రోడ్లు కూడా కబ్జా చేస్తారా మీరు? ఇంకెప్పుడు ఫంక్షన్ రోడ్డు మీద పెట్టుకోవద్దు, ఇంట్లో పెట్టుకోమని మీ అన్నకి చెప్పండి. హాయ్ గాయ్స్, నేను అసలు మీ మాస్టర్నే కాదు అని మీరు అనుకోవాలి. మీరు అసలు నా స్టూడెంట్సే కాదు అని నేను అనుకోవాలి. మనందరూ ఫ్రెండ్స్ లా బాగా కలిసిపోవాలి. అలా అయితే నేను ఎరా అనొచ్చా? ఫ్రెండ్లీగా ఫీల్ అవ్వమన్నావని అలా ఫిక్స్ అయ్యాం. హాయ్ అనొచ్చు. అను అనరా సార్. అది నేను అంటున్నానుగా, నువ్వు అను. అను. సారీ సార్. సార్ అక్కర్లేదు, సారీ చాలు. కూర్చో. కొంతమంది కళ్ళల్లో పవర్ ఉంటుందిరా, అలాంటి వాళ్ళు చనువు ఇచ్చినా తీసుకోకూడదు. ఏడుసు పిరికి ఏదో. ఇక పాయింట్కి వస్తే, రోజు ఒకే క్లాస్ రూమ్ లో బోర్ కొడుతుందని ఇక్కడ ఈ రకంగా సెటప్ చేశాను. కొత్త విషయాలు, కొత్త పరిచయాలు తెలియని ఒక కొత్త ఎనర్జీని ఇస్తాయి. రైట్? ఇక్కడ బోర్ కొడితే క్యాంటీన్, క్యాంటీన్ లో బోర్ కొడితే మ్యూజిక్ హాల్, అక్కడ క్యాంపస్ బోర్ కొడితే నీకు టీసీ పంపించేస్తాను. పంపిస్తావు. యూ విల్ సెండ్ అమ్మా, యూ విల్ సెండ్. నిన్ను ఇలాగే వదిలేస్తే మమ్మల్ని కూడా కాలేజీ నుంచి బయటికి పంపిస్తావు. ఏంటి సార్ నేను చేసిన తప్పు? ఇది విశ్వకవి రవీంద్రుని కాన్సెప్ట్. శాంతి నికేతన్ గురించి విన్నారా? అన్ ఓపెన్ ఎయిర్ స్కూల్ అనే పాఠం చదివారా? I read. Tagore is a mature writer. ఎగ్జాక్ట్లీ. కనీసం టాగోర్ గీతాంజలి కవర్ పేజీ అయినా చూసారా? అబ్బా పిండేశారు. ఎంత గ్రిప్పు సబ్జెక్ట్ పైన. బా మణిరత్నం గీతాంజలి గురించి తెలుసు, చిరంజీవి ఠాగూర్ గురించి తెలుసు. ఈ ఠాగూర్ గీతాంజలి ఏంటి బావా కొత్త కాంబినేషన్? కాంబినేషన్ సంగతి ఏమో గానీ ఇడు కాలేజీ మొత్తం కెలికేస్తున్నాడు. గెలికేస్తున్నాను కొంతమంది అనుకున్నా, కమిట్మెంట్ తో పని చేస్తున్నాం ఇక్కడ. ఎలా వినపడింది బా? నువ్వు సాయి కుమార్ లో బేస్ వాయిస్తో అంటే వినపడదేంటి?